So in this video, I am going to teach you about B trees in data structures. So what is B tree and what we can use, what is the use of B trees? సో అసలు దీనికి బీ ట్రీ అంటే ఏందో నేర్చుకుందాం ఫస్ట్. బీ ట్రీ మీన్స్ ఇక్కడ బీ మీన్స్ బ్యాలెన్స్డ్. సో బీ ట్రీ ఈస్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్ అండ్ బీ ట్రీ ఈస్ అన్లైక్ binary search tree, but the difference between them is that in BST all nodes has one key, but in B trees all node contains multiple keys అనమాట. దానికి దీన్ని ఏమన్నామంటే లార్జ్ కీ స్ట్రక్చర్ కూడా అంటామంట. లార్జ్ కీ డేటా స్ట్రక్చర్ అంటాం. సో అప్పుడు డేటా స్ట్రక్చర్ అంటారు అండ్ ఆల్సో లార్జ్ కీ ట్రీ అంటారు. లార్జ్ కీ ట్రీ కూడా అంటారు. అప్పుడు కూడా మనం ఏమనుకోవాలి, దాన్ని బీ ట్రీ అనుకోవాలన్నమాట. బీ ట్రీ మీన్స్ బ్యాలెన్స్డ్ ట్రీ. సో ఇది ఎలా బ్యాలెన్స్డ్ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమని చెప్పాను, ఎవ్రీ నోడ్ కంటైన్స్ మల్టిపుల్ కీస్. ఎన్ని మల్టిపుల్ కీస్ని కలిగి ఉంటాయి, ఓన్లీ వన్ కీ కాదు. అంటే మీనింగ్ ఏంటంటే, నేను చెప్పేదాన్ని మీనింగ్ ఏంటంటే, నార్మల్గా మీరు బిఎస్టీ బైనరీ సెర్చ్ ట్రీ చూసుకున్నట్లయితే మీకేముంటుంది, దీంట్లో 50 ఉంటే దీంట్లో 30 ఉంటుంది, దీంట్లో 60 ఉంటుంది. అంటే ఓన్లీ వన్ డేటా ఉంటుంది. సో ఆ డేటానే కీ అనుకోండి, కీ అని. సో మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ వన్ కీ ఉంది. బట్ ఇక్కడ నేను ఏమని చెప్పా, బీట్రీలో మల్టిపుల్ కీస్ అన్నా. అంటే దీని మీనింగ్ ఏంటంటే, దీంట్లో ఒక రూట్ నోడ్లో కూడా మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో 60, 55. సో ఇక్కడ మల్టిపుల్ కీస్ ఉంటాయి. దానికే దీన్ని ఏమన్నాము, లార్జ్ కీ ట్రీ అన్నాం అనమాట. ఓకేనా. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు డిస్కస్ సంథింగ్ అబౌట్ బీ ట్రీ. బీ ట్రీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎఫిషియెంట్ సెర్చింగ్ ఆపరేషన్స్ అనమాట. టు పర్ఫార్మ్ ఎఫిషియెంట్ సెర్చింగ్ ఆపరేషన్స్. సో దీని యొక్క బెనిఫిట్స్ రాసుకోండి. ఇది వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ది ఎఫిషియెంట్గా మనం ఏం చేయొచ్చు అంటే, దీంట్లో సెర్చింగ్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు. దేంతో పోల్చుకుంటే, బిఎస్టీతో పోల్చుకుంటే. బిఎస్టీ కన్నా దీంట్లో ఫాస్ట్గా మనము ఎఫిషియెంట్గా సెర్చింగ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ కీస్ ఉంటాయి కాబట్టి మనం ఎటుపక్కకు పోవాలనేది ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ద లెవెల్స్ ఆల్సో ఇక్కడ ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి. మీరు బైనరీ సెర్చ్ ట్రీలో లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ కీని కూడా నేను ఈ నోడ్లోనే పెట్టాను అనుకోండి, నాకు ఈ లెవెల్ తగ్గుతుంది కదా. సో లెవెల్స్ ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి దీంట్లో. అందుకే దీంట్లో ఏమవుతుంది, సెర్చింగ్ అనేది చాలా ఫాస్ట్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్సర్షన్ డిలీషన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇన్సర్షన్ అనేది మనం ఎక్కడి నుంచి చేయగలుగుతామంటే, ఓన్లీ లీఫ్ నోడ్ కాడ నుంచే మనము ఇన్సర్షన్ చేయగలుగుతాము. బిఎస్టీలో లాగా మనము ఇన్సర్షన్ అనేది ఇక్కడ కూడా సేమ్ లీఫ్ నోడ్ ద్వారానే చేయగలుగుతాము. అండ్ ఆల్సో ఇది స్టోరేజ్ అనేది తక్కువ తీసుకుంటుంది గాయస్. స్టోరేజ్ అనేది దీంట్లో లెస్ స్టోరేజ్ ఆక్యుపై చేసుకుంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ గుడ్ ఫర్ స్టోరేజ్ డివైజెస్ విచ్ ఆర్ యూజింగ్ ద స్టోరేజ్ డివైజెస్ అన్లైక్ ద డిస్క్ అండ్ సిడి రామ్స్ ఉంటాయి కదా. ఏవైతే మనము డివిడి ప్లేయర్స్, సిడీస్ ఉంటాయి కదా, ఆ సిడీస్ కానీ డిస్కులు కానీ హార్డ్ డ్రైవ్స్, హార్డ్ డిస్కులు అవన్నీ యూజ్ చేసే పని అయితే, అవన్నీ యూజ్ చేసే కంప్యూటర్లో ఈ బీట్రీని యూజ్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే స్టోరేజ్ అనేది లెస్ ఆక్యుపై చేసుకుంటుంది. బిఎస్టీ ఏమో ఎక్కువ స్టోరేజ్ని తీసుకుంటుంది. అవును, ఎందుకంటే దాంట్లో స్టోరేజ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, 0 ఎన్ని ఎలిమెంట్స్ పైన స్టోర్ అయి ఉంటుంది, ఎన్ ఎలిమెంట్స్ పైన. బట్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఎన్ నోడ్సే. బట్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మీకు లెంత్ ఆఫ్ బైనరీ అండ్ ట్రీ అనేది తగ్గుతుంది అనమాట. లెవెల్స్ తగ్గినప్పుడు దాంట్లో ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నా సరే ఒకే నోడ్లో స్టోర్ అవుతుంది కాబట్టి దాని యొక్క సైజ్ అనేది తగ్గుతుంది గైస్. అది ఇక్కడ ఒక బెనిఫిట్. అండ్ ఇక్కడ ఇంకొక డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, మెయిన్గా బీ ట్రీలో మిమ్మల్ని ఎగ్జామ్లో బీ ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఆ పాయింట్లు పైన చెప్పిన పాయింట్స్ రాసి, ఆ తర్వాత దీనికి సమ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ అయితే చెప్తాను, రాసుకోండి. సో ప్రాపర్టీస్ వచ్చి 1 minute. ఫస్ట్ వచ్చి ఎవ్రీ నోడ్ ఇంక్లూడ్స్ రూట్ నోడ్ కంటైన్స్ మల్టిపుల్ కీస్ అనమాట. ఎవ్రీ నోడ్ ఇన్ ది ట్రీ, ఎవ్రీ నోడ్ ఇంక్లూడ్ ఏది, రూట్ ఆల్సో. రూట్ కంటైన్స్ ఎంత, 2 × T-1 ఎలిమెంట్స్ని కలిగి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ టీ మీనింగ్ ఏంటంటే డిస్క్ యొక్క బ్లాక్ సైజ్ అనమాట. డిస్క్ బ్లాక్ సైజు.
ఆర్ మీరు ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలనుకున్నట్లయితే ఆర్ ఏం రాసుకుంటారంటే నోడ్ సైజ్ అని రాసుకోండి. అంటే ఇప్పుడు ఒక రూట్ ఉంది, ఈ రూట్లోనే మ్యాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవచ్చు అనేది ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, అదొక ప్రాపర్టీ. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే రాసుకోండి, అది కూడా చెప్తాను. ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే రూట్ మస్ట్ కంటైన్స్ 1 key అనమాట. రూట్ మస్ట్ కంటైన్స్ 1 key. ఓకేనా, 1 key అయితే ఖచ్చితంగా రూట్లో ఉండాలి. ఇంకొక పాయింట్ చెప్తాను రాసుకోండి, ఇన్సెర్షన్ మస్ట్ బి పాసిబుల్ అట్ లీఫ్ నోడ్. ఇన్సెర్షన్ పాసిబుల్ అట్ లీఫ్ నోడ్. ఓకేనా, లీఫ్ నోడ్ ద్వారానే మనం ఇన్సెర్షన్ పర్ఫామ్ చేయగలుగుతాము. అండ్ ఆల్సో అక్కడ మీకు పైన పేరెంట్ నోడ్ ఉంటుంది కదా, పేరెంట్ నోడ్లో ఉండే ఎలిమెంట్స్ అనేవి దేనిపైన ఈ చిల్డ్రన్స్ ఉంటాయి కదా, పేరెంట్ నోడ్కి చైల్డ్స్ ఉంటాయి కదా చిల్డ్రన్. సో ఈ చిల్డ్రన్స్ అనే వాళ్ళ నుంచి మీరు చిల్డ్రన్స్ ఎన్ని ఉంటాయంటే ఒక పేరెంట్ నోడ్కి, పేరెంట్ నోడ్లో ఉండే ఎలిమెంట్స్ +1 వేసుకోండి. అప్పుడు మీకు దానికి ఎన్ని చిల్డ్రన్స్ ఉంటాయో చెప్పేస్తుంది అనమాట. ఒక పేరెంట్ నోడ్కి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి, పేరెంట్ నోడ్లో ఎన్ని కీస్ ఉన్నాయో అన్ని కీస్ +1 వేసుకుంటే దానికి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నారనేది చెప్పేస్తుంది అనమాట, ఎంతమంది పిల్లలు ఉన్నారని. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏమని చూపిస్తానంటే మీకు ఫస్ట్ మీకు బీ ట్రీ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. బీ ట్రీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక 50 వాల్యూ రాసుకున్నా. ఇప్పుడు ఇక్కడ సపోజ్ నాకు ఎంత వస్తుంది అంటే ఒక 20, 30 రాసుకున్నా. అండ్ ఇక్కడ ఎంత రాసుకున్నానంటే 60, 80 రాసుకున్నా. సో దీనికి మళ్ళీ ఏమని రాసుకుంటున్నానంటే 15, 19 రాసుకున్నా. అండ్ ఇక్కడ ఇంకోటి ఎంత రాసుకున్నా 25, 29 రాసుకున్నా. ఆ తర్వాత ఇక్కడ ఎంత రాస్తున్నానంటే 35, 40 రాస్తున్నా. అండ్ దీనికి వచ్చి 58. కామాలు ఏం పెట్టబాకండి, జస్ట్ మీరు రాసుకుంటే చాలు. సో ఇక్కడ ఆగండి, కొంచెం పైకన్నా కింద పక్కన జరుపుతాను. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. ఇంకొకటి ఎంత ఇక్కడ 69, 75, 80 రాసుకున్నా. 81 అనుకోండి, లేకపోతే 79. సో ఇంకొక బ్లాక్ అయితే వస్తుంది, ఎంత 85, 90 అనుకోండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇందాక ప్రాపర్టీస్ ప్రకారము రూట్ నోడ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 key ఉంది. అండ్ సెకండ్ రూల్ ప్రకారము ఇన్సెర్షన్ అనేది మనకు ఖచ్చితంగా లీఫ్ నోడ్ కానేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఈ కీలో ఎన్ని వాల్యూస్ పెట్టుకోవచ్చు అని చెప్పా. ఎగ్జాంపుల్ దీని యొక్క డిస్క్ బ్లాక్ సైజ్ అనేది 3 అనుకోండి. సో 3 అనుకోండి, ఒకవేళ 4 అనుకోండి, ఎగ్జాంపుల్ 4 అనుకోండి. 4 - 1 ఎంత 3. ఒక నోడ్లో మనం మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఎన్ని స్టోర్ చేయొచ్చు, 3 స్టోర్ చేయొచ్చు అనమాట. 3 కీస్ని స్టోర్ చేసుకోవచ్చు ఒక నోడ్లో. సో ఇది రూట్ నోడ్. రూట్ నోడ్లో మస్ట్ కంటైన్స్ అట్లీస్ట్ 1 key. సో 1 key ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ 2 పేరెంట్ నోడ్స్ అవుతాయి కదా, ఆ పేరెంట్ నోడ్కి ఎన్ని చిల్డ్రన్స్ ఉంటుందో ఎలా కనుక్కోవచ్చు అని చెప్పా. దాంట్లో ఉండే ఎలిమెంట్స్కి +1 యాడ్ చేయమని చెప్పా. 20, 30 అంటే 2 +1 3. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చైల్డ్స్ ఎంతమంది ఉన్నారు, చిల్డ్రన్ అనేవాళ్ళు చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ చిల్డ్రన్ వచ్చి 3 చిల్డ్రన్ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే కూడా మీరు 3 చిల్డ్రన్. ఇక్కడ దీంట్లో ఉండే కీస్ ఎంత 2 + 1 = 3. సో అన్ని ప్రాపర్టీస్ అయితే సాటిస్ఫై అయింది. సో దీన్నే మనము బీ ట్రీ అయితే అంటాము. బీ ట్రీలో మల్టిపుల్ కీస్ ఉంటాయి ఒక నోడ్లో, అందుకే దీన్ని ఏమన్నామంటే లార్జ్ కీ డేటా స్ట్రక్చర్ అన్నాము, అండ్ లార్జ్ కీ ట్రీ కూడా అన్నాము. సో అండ్ ఆల్సో ఇక్కడ నేను ఇంకొకటి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇన్సెర్షన్ డిలీషన్ అన్నాము. ఇన్సెర్షన్ డిలీషన్ అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం గైస్. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నారో అండ్ ఎవరైతే ఈ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకంతా ఒక్కసారి ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, చాలా యూస్ఫుల్ అవుతుంది. మిగతా సబ్జెక్టుల వీడియోలు కూడా అన్నింటిలో పెడతాను, ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.